హలో వ్యూయర్స్ నమస్తే. నా పేరు డాక్టర్ కావ్య రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్స్ వైజాగ్ బ్రాంచ్. ఈ వీడియోలో మనం బరువు ఎలా తగ్గాలి, బరువు ఉండడం మూలంగా ప్రెగ్నెన్సీ అనేది అంటే ఫర్టిలిటీ సమస్యలు అనేవి ఎలాగ తలెత్తుతాయి దాని గురించి వివరించుకుందాం. జనరల్లీ మన బరువు అనేది మన బాడీ వెయిట్ ప్లస్ అలాంగ్ విత్ హైట్ అంటే బిఎంఐ అంటారనమాట. దాని మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది ఏంటి అంటే హైట్ లేకపోయినా సరే పొట్టిగా ఉండి లావుగా అంటే కొంచెం నార్మల్‌గా ఉన్నా సరే బిఎంఐ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే. అలాగే కొంతమంది పొడుగ్గా ఉంటారు. కానీ వెయిట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. అయినా సరే వాళ్ళ బిఎంఐ అనేది నార్మల్ రేంజెస్‌లో ఉంటుంది. సో, ఒట్టి వెయిట్ బేస్ చేసుకునే కాదు. మనం ఎంత ఎత్తున్నామో దానికి ప్రకారము బరువు ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దాన్నే బిఎంఐ అంటారు. అంటే బాడీ మాస్ ఇండెక్స్ అన్నమాట. దీని ప్రకారము ఎంత వెయిట్ తగ్గాలి అని కాలిక్యులేట్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. బరువు ఉన్న వాళ్ళకి ఏంటి ప్రాబ్లము అంటే జనరల్లీ బరువు అనేది వాళ్ళ వెయిట్‌కి తగ్గట్టు హైట్‌కి తగ్గట్టు ఉండాలి. నేను ఆల్రెడీ చెప్పాను దీని గురించి. 1 బరువు ఉండడం మూలంగా ఏంటి అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేవి మొదలవుతాయి. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండడం మూలంగా ఏమైతుంది అంటే ఓవ్యులేషన్ అనేది కాదనమాట. అంటే అండాశయం నుంచి అండం అనేది విడుదలవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే గ్యామెట్ అనేది విడుదలవుదో ప్రెగ్నెన్సీ రావడం అనేది అబ్నార్మల్‌గా మారుతుంది. ఎందుకు? మనం బరువు ఉండడం మూలంగా ఎందుకు పీసీఓడీ స్టార్ట్ అవుతుంది అంటే, బరువు అనేది మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్‌ని తగ్గిస్తుంది. దాని మూలంగా ఏమవుతుంది అంటే, హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది మొదలవుతుంది. హార్మోనల్ ఇంబాలెన్స్ అంటే ఏంటి అంటే, మనకి బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్స్ మన అండాశయం మీద ఎఫెక్ట్ చూపటం అనేది జరుగుతుందనమాట. ఈ లావుగా ఉన్న వాళ్ళకి కొంచెం హెచ్చుతగ్గులుగా హార్మోనల్ ప్రొడక్షన్ ఉంటుంది. దాని మూలంగా ఏంటి అంటే అది ఎఫెక్ట్ ఓవరీస్ పైన పడి ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో, ప్రెగ్నెన్సీ అనేది రావాలి అంటే ఏ రకంగా మనం డైట్ చేస్తే బరువు అనేది తగ్గుతాం, ఏ రకమైన ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి దాని గురించి చెప్పుకుందాం. నేచురల్‌గా ఎర్లీ మార్నింగ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. జనరల్‌గా ఏంటి అంటే ఎప్పుడు పడితే అప్పుడు ఏ టైంలో పడితే ఆ టైంలో తినటం అనటం మూలంగా ఏంటి అంటే మన స్టమక్ అనేది ఎప్పుడు ఫంక్షనింగ్‌లో ఉంటదనమాట. సో, ఎలాగైతే మనం నిద్ర అనేది పోతామో స్టమక్ కూడా కొంచెం రెస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. రెస్ట్‌లో ఉండటం మూలంగా ఏంటి అంటే అది ఎక్కువ మంచిగా డైజెస్ట్ చేసుకోవడం, మంచిగా అబ్జార్ప్షన్ అంటే మంచి మినరల్స్‌ని మనకి బాడీ లోపలికి తీసుకోవడం అనేది జరుగుతుంది. సో, రెస్ట్ అనేది ఎలా ఇవ్వాలి? మనం తీసుకునే మీల్స్ 3 మీల్స్ ఎలాగ తీసుకుంటామో అలాగే 3 స్నాక్స్ వరకు పర్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే సుమారుగా ఒక 80 కేజీస్ ఉన్న అమ్మాయి 10% ఆఫ్ ద బాడీ వెయిట్ లూజ్ అయితే రెగ్యులర్ సైకిల్స్ అనేవి వస్తాయన్నమాట. అది జనరల్ నార్మ్. ఈ 10% ఆఫ్ ద బాడీ వెయిట్ ఎలా తగ్గాలి? వాట్ ఆర్ ద లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే ఫస్ట్ డైట్ కంట్రోల్ అనేది వెరీ ఇంపార్టెంట్. డైట్‌లో ఎలాగ తీసుకోవాలి? 3 మీల్స్ 3 స్నాక్స్ అంటే ఏంటి అంటే బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ దానికి మధ్యలో చిన్న స్నాక్స్ 3 టైమ్స్‌గా తీసుకోవాలి. ఏమేమి తినొచ్చు? జనరల్‌గా ఆకలేస్తుంటది ఇంత బరువుగా ఉన్న వాళ్ళకి. సో, వాళ్ళ డైట్‌లో మెయిన్‌లీ మనం తెలుసుకోవాల్సింది 3 ఫ్యాక్టర్స్. 1 కార్బోహైడ్రేట్స్, నెక్స్ట్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్. కార్బోహైడ్రేట్ రిస్ట్రిక్టెడ్ డైట్ అనేది తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో, ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. మార్నింగ్ లేవంగానే ఫస్ట్ హాట్ వాటర్ తాగాలి. హాట్ వాటర్ తీసుకోవడం ద్వారా ఏంటి అంటే మొబిలిటీ ఆఫ్ ద బౌల్ అనేది వస్తుందన్నమాట. అంటే స్టమక్ నుంచి ఇంటెస్టైన్స్ వరకు గుడ్ మొబిలిటీ వస్తుంది. సో, దానికి కూడా ఎక్సర్‌సైజ్‌లా ఉంటుంది. నెక్స్ట్ గ్రీన్ టీ ఇంపార్టెంటా కాదా? అదేమైనా ఎఫెక్ట్ అనేది ఉంటుందా? గ్రీన్ టీ హ్యాస్ యాంటీ ఆక్సిడెంట్స్. మైనర్ ఎఫెక్ట్ అనేది మన బాడీ పైన పనిచేస్తుంది. ఆర్ హనీ విత్ లెమన్ వాటర్ తీసుకోవచ్చు. దాని ఎఫెక్ట్ కూడా మన బాడీ పైన ఉంటుందన్నమాట. ద పేషెంట్ ఈస్ హావింగ్ గ్యాస్ట్రైటిస్ అంటే పొద్దున్నే గ్యాస్ట్రైటిస్ ఉన్న పేషెంట్స్ ఏంటంటే లెమన్ తీసుకోవడం ద్వారా వైటమిన్ సి కంటైనింగ్ ఫుడ్ తీసుకోవడం ద్వారా గ్యాస్ట్రైటిస్ అనేది ఎక్కువ అవుతుంది. సో, ఈ పర్టికులర్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే గ్రీన్ టీ రూపంలో మనం తీసుకోవచ్చు అన్నమాట. అది తీసుకున్న తర్వాత బ్రేక్‌ఫాస్ట్ లో కూడా ఏంటంటే కట్ చేయాల్సింది దోస, ఇడ్లీ ఈజ్ లాట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. సో, నౌడేస్ ఏంటి అంటే మనం తీసుకోవాల్సింది ఉప్మా. ఉప్మా ఈజ్ వెరీ గుడ్. అంటే ఇప్పుడు మనం ఉప్మా అనేది డిఫరెంట్ వెరైటీస్‌గా చేసుకోవచ్చు. ఓట్స్ ఉప్మా చేసుకోవచ్చు, గోధుమ రవ్వ ఉప్మా చేసుకోవచ్చు. గోధుమ రవ్వ ఉప్మాలో, ఓట్స్‌లో ఏంటి అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువుంటాయి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉండడం మూలంగా అది లోపల అబ్జార్ప్షన్ అనేది జరగదనమాట. సో, డైట్ మోడిఫికేషన్స్ అంటే రాగి దోస ఇట్ ఈస్ వెరీ గుడ్. రవ్వ దోస ఇవేంటంటే తక్కువ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అనేవి మనకి లోపలికెళ్తాయన్నమాట. అలాగే బాయిల్డ్ ఎగ్‌లో లోపల కంటైనింగ్ యెల్లో అనేది పడేసేసి బయట ప్రోటీన్ కంటైనింగ్ ఫుడ్ తినొచ్చు. కొంతమంది స్ప్రౌట్స్ తినొచ్చా అని అడుగుతూ ఉంటారు. బ్రేక్‌ఫాస్ట్ రూపంలో స్ప్రౌట్స్ అనేది తీసుకోవచ్చు. ముందు రోజే నానబెట్టుకొని స్ప్రౌట్స్ అనేది 100 గ్రామ్స్ నుంచి 150 గ్రామ్స్ మధ్యలో తీసుకోవడం ద్వారా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి బాడీలో లోపలికెళ్తాయన్నమాట. అలాగే అరౌండ్ 11:00కి అలాగా చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ గాని, చిన్న మజ్జిగ గాని లేకపోతే గంజి ఈజ్ వెరీ గుడ్. సగ్గుబియ్యం జావా ఇట్ ఈస్ వెరీ గుడ్. దీంట్లో ఏంటి అంటే ఫుడ్‌లో ఏంటి అంటే మనకి ప్రోటీన్ కంటైనింగ్ ఫుడ్, వాటర్ వీటి మూలంగా ఎక్కువగా వెళ్తా ఉంటదన్నమాట. ఆఫ్టర్‌నూన్ తీసుకోవాల్సిన డైట్‌లో నౌడేస్ వి ఆర్ గెట్టింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మిల్లెట్స్ అండి. మిల్లెట్స్‌లో డిఫరెంట్ రకాలు ఉంటున్నాయి. అన్ని మిల్లెట్స్ తీసుకోవచ్చు. దీంతో పాటు ఏంటంటే చికెన్ అంటే నాన్ వెజ్ ఐటెమ్స్ చికెన్, ఫిష్, మటన్ తీసుకోవచ్చు. అలాగే మనం వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడం అనేది మంచిది. చిన్న బౌల్ ఆఫ్
ఫుడ్ తీసుకుని దాని పక్కన ఎక్కువ ఆకుకూరలు, కాయగూరలు, స్టమక్ ఫిల్లింగ్ ఫుడ్ తినటం మూలంగా మనకి ఆకలేసి మళ్ళీ మళ్ళీ తినటం అనేది జరగదనమాట. లేదు 2 చపాతీలు తీసుకుని ఎక్కువ కూర తీసుకొని తీసుకోవచ్చు. యూ మస్ట్ షుడ్ పెరుగు ఇన్ యువర్ డైట్. పెరుగు తీసుకోవడం ద్వారా ఏంటి అంటే మనకి లాక్టోబాసిల్లస్ అనేది న్యాచురల్ గా లోపలికి వెళ్తుంది. సో కాన్స్టిపేషన్, లూజ్ మోషన్స్ రాకుండా అవాయిడ్ చేస్తుంది అనమాట. ఈవినింగ్ ఒక పాలు లేకపోతే ఒక స్మాల్ ఎగ్, చిన్న ఫ్రూట్స్ తీసుకోవచ్చు. అండ్ నైట్కి వచ్చేసరికి ఏంటి అంటే చపాతీ కానీ లేదు సేమ్ ఇలాగ గోధుమ అన్నం కానీ లేకపోతే బ్రౌన్ రైస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మిల్లెట్స్ అనేవి తీసుకోవచ్చు అనమాట. అలా బ్రేక్ ఆఫ్ యువర్ డైట్ చేయడం మూలంగా ఏంటి అంటే ఒకటేసారి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫుడ్ అనేది లోపలికి వెళ్ళకుండా స్టమక్ కూడా మినిమం అమౌంట్ ఆఫ్ రెస్ట్ అనేది ఇవ్వడం ద్వారా మనకి కావాల్సినంత వరకు అబ్జర్ప్షన్ అనేది జరుపుకుంటుంది. అలాగే కంప్లీట్ గా మల్టిపుల్ టైమ్స్ ఫుడ్ తింటే ఏమవుతుంది అంటే గ్యాస్ట్రైటిస్ రూపంలో అండ్ స్టమక్ ఫిల్లింగ్ ఎక్కువ ఫిల్ అయిపోయినట్టు డిలేడ్ ఎంప్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే ఎక్సెసివ్ గా అబ్జర్ప్షన్ చేసేసుకుని స్టమక్ లావుగా అయ్యే అవకాశం అనేది ఉంటుంది అనమాట. కంప్లీట్లీ అసలు కొంతమంది ఏంటంటే ఫాస్టింగ్ చేస్తుంటారు. ఈ ఫాస్టింగ్ లో ఎంతవరకు మనం వెయిట్ తగ్గుతాం అని అడుగుతుంటారు. కంప్లీట్ ఫాస్టింగ్ అనేది ప్రతిరోజు చేయకూడదు. కంప్లీట్ ఫాస్టింగ్ కి డిఫరెంట్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. వాటిలో వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజెస్ గాల్ బ్లాడర్ స్టోన్స్. గాల్ బ్లాడర్ స్టోన్స్ అని ఎందుకు వస్తుంది అంటే డిహైడ్రేషన్ అవడం మూలంగా స్టోన్ స్లడ్జ్ అనేది ఏదైతే ఉంటుందో గాల్ బ్లాడర్ లో అది స్టోన్ గా కన్వర్ట్ అయ్యి అక్కడ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి మొదలవుతాయి అన్నమాట. సో కంప్లీట్ ఫాస్టింగ్ వద్దు, రిస్ట్రిక్ట్ యువర్ డైట్. అలాంగ్ విత్ యువర్ డైట్ మనం చేయాల్సింది ఏంటంటే ఎక్సర్సైజ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఏ రూపంలో అన్నా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది వాకింగ్ చేస్తారు, కొంతమంది ఏంటి అంటే జిమ్ కి వెళ్తారు, కొంతమంది యోగా చేస్తారు, కొంతమంది నౌ దే ఆర్ డూయింగ్ Zumba dancing also. All these things will help in decreasing your weight. Alage instead of doing some exercise we can go for some play also. Tennis ఆడటం ద్వారా ఏంటి ర్యాపిడ్ వెయిట్ లాస్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ఎగురుతూ ఉంటాం కాబట్టి మజిల్ ఎక్సర్సైజ్ అనేది ఎక్కువ ఉంటుందండి. ఎస్పెషల్లీ ఒబేస్ గా ఉన్న వాళ్ళకి కంప్లీట్లీ ఓన్లీ వెయిట్ రిడక్షన్ ఒకటే కాదు, దే హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఇంచ్ రిడక్షన్ ఆల్సో అనమాట. సో ఇటువంటి డైట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ద్వారా మనకి ఎప్పుడైతే మనం కొంచెం వెయిట్ బరువు తగ్గుతామో, బిఎంఐకి అకార్డింగ్లీ తగ్గుతామో, ఫర్టిలిటీ ప్రాబ్లమ్సే కాదు మిగతా ఏ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా మనం అవాయిడ్ చేయొచ్చు అనమాట. సో ఇవి కాకుండా ఇన్ కేస్ మేడం మేము 100 kgs బరువు ఉన్నాం, 110 kgs బరువు ఉన్నాము, సో మా వెయిట్ తగ్గటం లేదు, ఏమేం చేయొచ్చు? లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది డెఫినెట్లీ అన్ ఇంపార్టెంట్ స్టెప్. ఎస్పెషల్ గా ఓన్లీ డ్రగ్స్ అంటే ఓన్లీ మెడిసిన్స్ మూలంగా వెయిట్ తగ్గడం అనేది అంత మెడికల్లీ డ్రగ్స్ అనేవి అవేమీ లేదు. అంటే ఇఫ్ ద పేషెంట్ ఈస్ హ్యావింగ్ ఓవర్ వెయిట్ అంటే ఒబేసిటీ అనేది ఎక్కువగా ఉన్న వాళ్ళకి నౌడేస్ దే కెన్ గెట్ బెరియాట్రిక్ సర్జరీస్ డన్. ప్రీవియస్ గా కన్నా బెరియాట్రిక్ సర్జరీస్ అనేవి ప్రెసెంట్ వచ్చిన జనరేషన్ లో ఏంటంటే కాంప్లికేషన్స్ తక్కువతో వెయిట్ తగ్గడం అనేది పాసిబిలిటీ అవుతుంది. విపరీతమైన ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళు బెరియాట్రిక్ సర్జరీ కూడా ఒక ఆప్షన్ గా పెట్టుకోవచ్చు అనమాట. బెరియాట్రిక్ సర్జరీ అయిపోయిన తర్వాత ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు 1 year మనకి ప్రెగ్నెన్సీ రాకుండా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే బెరియాట్రిక్ సర్జరీ తర్వాత కొంచెం కైండ్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి 1 year తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.